హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఫ్రంట్ ఈ తర లో నెక్తో బ్యాక్ వచ్చేసి ఐ నెక్తో స్టిచ్ చేద్దాము. కటింగు స్టిచ్చింగు చూడండి. బ్యాక్ ఈ టైపు, ఫ్రంట్ ఈ టైప్ వస్తుంది. సేమ్ ఇదే మెథడ్లో ఒకరు స్టిచ్ చేసింది. వీళ్ళు ఇంకొకరికి కావాలి అని చెప్పి స్టిచ్ చేసి ఇచ్చినారు. అది వీడియో తీయలేదు. సరే ఇదన్నా వీడియో తీద్దామని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ బ్లౌజ్ అనేది మనకి మెజర్మెంట్కి ఇచ్చేస్తున్నారు. బాడీ షోల్డర్ మట్టుకే తీసుకున్నాను. ఇప్పుడు మామూలుగా మనము మెథడ్లో ఎలా కట్ చేస్తాం, స్లీవ్ని ఇంకా స్టార్ట్ కదా, స్లీవ్ స్టార్ట్ చేస్తున్నాను కటింగ్. ఫస్ట్ ఇంకా నా వీడియోలు చూసే వాళ్ళకు తెలిసి ఉంటుంది, స్లీవ్ కటింగ్ ఇంకనే స్టార్ట్ చేస్తాం కటింగ్ అనేసి. ఇప్పుడు స్లీవ్ ఎక్స్ట్రా ఉండే కచ్చాకంతా కట్ చేసేద్దాము లెవెల్గా. ఇది వచ్చేసి కచ్చా కోసము. స్లీవ్ వాళ్ళకి షార్ట్ స్లీవ్ అంట. వాళ్ళ మెజర్మెంట్లో ఎంత ఉందో అంత, ఆర్మోల్లో అదంతాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకున్నాం. ఈ మెథడ్లో కట్ చేసుకుంటే స్లీవ్ అక్కడ అసలు ముడతలు అనేది రాదు. పర్ఫెక్ట్గా స్లీవ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి ఒకసారి. సేపు ఇక్కడ ఇంకా ఇలా వచ్చేయాలి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. మనం లాంగ్ స్లీవ్ కానీ ఇలా స్లీవ్ కానీ మనం ఇదే మెథడ్లో కట్ చేసుకోవాలి. కొంచెం మెజర్మెంట్ ఎక్కువ ఉంటుందంటే. ఇది ఐబ్రో షేప్ ఎలా వస్తుందో మనకు ఐబ్రోస్ అలా షేప్ కట్ చేసుకోవాలి ఫ్రంట్కి. ఇది స్ట్రైట్ ఇలా ముక్క కట్ చేసుకుని ఇక్కడ జాయింట్ చేసుకునే కోసం ఎక్స్ట్రా కట్ చేయక వస్తుంది కదా, అది రెండు సైడ్ చేయాలి. ఒకే సైడ్ చేయకూడదు. ఒకే సైడ్ చేస్తే ఏమంటే జాయింట్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలి అంటే రెండు సైడ్ స్లీవ్కి వచ్చేసి రెండు సైడ్ చేయాలి. అలా రెండు స్లీవ్లకి చేసుకోవాలంటే 4 సైడ్ చేయాల్సి వస్తుంది. అందుకనే పీస్లు అనేది పెడుతున్నాను. ఇప్పుడు బాడీకి బ్యాక్కి సపరేట్గా తీసి పెట్టేద్దాం ఈ పీస్ని. కింద వచ్చేసి 1 ఇంచి. ఇప్పుడు 14 రావాలి ఫుల్ మెజర్మెంటు. ఇక్కడ డౌన్లో 1 ఇంచి వదులుకున్నాను కాబట్టి టాప్ సైడు 1/2 ఇంచి 14.5 పెట్టేస్తున్నాను. ఇప్పుడు 15 పెట్టినాను టోటల్గా. ఇక్కడ డౌన్లో 1/2 ఇంచి పైన ఇలా సపరేట్గా చేసి పెట్టేద్దాము. ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఫ్రంట్ కట్ చేసి బ్యాక్ కట్ చేస్తాను. క్రాస్ కటింగ్ అలాంటిదైతే మనము బ్యాక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ కట్ చేస్తాం కదా. దీంట్లో నేను స్ట్రైట్ కటింగే అయినా కూడా ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసి తర్వాత బ్యాక్ కట్ చేస్తాను. కొత్త వాళ్ళకి ఈ మెథడ్లో చూడండి, ಯಾವ మోడల్ అయినా ఈజీగాను కటింగ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. నేను ఎక్కువ మార్కులు వేసేది ఇక్కడ అట్లా అంటే అది ఏమి లేకుండా సింపుల్ మార్కులతో నార్మల్గా మనము బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో కట్ చేసుకొని ఆ కటింగ్లోనే చూపించేస్తున్నాను. లో నెక్ ఇది వచ్చేసి 8.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ నెక్కి 1/2 ఇంచి ఫ్రంట్లో అలా రావాలి కరువుతారా ఇలా. ఇక్కడ చూడండి మార్క్ అవతలకి వేసినాను. అది రౌండ్ ఎక్కువ వచ్చే కోసము. ఎప్పుడు చెప్తాంటాను కదా, నార్మల్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ రౌండ్ కావాలంటే మనం మార్క్ అవతల వేసుకోవాలి, తక్కువ కావాలంటే లోగా వేసుకోవాలని. ఆర్మోల్ 1.5 ఇంచి 1 ఇంచికి. ఇప్పుడు చూడండి టెస్ట్ కొలతాను. ఇక్కడ ఆర్మోల్ కొలత ఇవి రెండు పర్ఫెక్ట్గా వచ్చినాయనుకో అస్సలు మనకి బ్లౌజ్ ప్రాబ్లం అనేదే రాదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అది రాలేదు అంటే ఈ ఆర్మోల్ వస్తుంది కదా, అది పై కన్నా వేసుకోవాలి, డౌన్ కన్నా వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు చూడండి, ఇది వచ్చేసి రెడీట్కి ఎక్స్ట్రా క్లాత్ ఫ్రంట్లో డౌన్కి అలాగే వదిలేస్తున్నాను. ఇది 3.5 ఫ్రెండ్సెస్ కట్టు. టెస్ట్ భాగంకి 10కి రెడీ ఉండాలి. ఆర్మోల్లో షోల్డర్ని ఇంకా డౌన్కి ఒక 6, 5.5 వేసుకొని దాన్ని కలుపుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి 1 ఇంచికి 1.5 ఇంచికి వేసుకొని ఇక్కడ కలిపేస్తున్నాను. మనము ఎక్కువ టెస్ట్ ఉండే వాళ్ళకంటే కొంచెం మీడియంగా వేసుకోవాలి. ఇది మీడియంగానే ఉండాలి వీళ్ళకి, అందుకని మీడియంగానే
1 ఇంచి అగలంతో వేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇది ఫ్రంట్లోనే హుక్స్, బ్యాక్ హుక్స్ ఏం లేదు. ఈ విడ్త్ అనేది చూసుకొని ఇప్పుడు కట్ చేసేద్దాము. ఇప్పుడు చూడండి, కచ్చాకి ఎక్స్ట్రా క్లాత్కి అనేది మార్క్ వేస్తాను. ఇలా వదిలేసి ఇక్కడికి వచ్చి రెడీ కదా మనకి, ఎక్స్ట్రా 2 ఇంచీలు పెట్టేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఆర్మోల్ కట్ చేద్దాం ఫస్ట్. ఫ్రంట్ నెక్, రౌండ్ కాళ్ళు అంటున్నాయి కదా, చూడండి మార్క్ సైడ్ వేసుకోవాలి అని చెప్తే కదా కొంచెము రౌండ్, ఇది లోపలికి ఇలా, ఇది కొంచెం లోపలికి, ఇది కొంచెం ఫ్రంట్లో డీప్. మనకు ఆ నెక్ రావాలంటే ఇదే మాదిరి కట్ చేసుకోవాలి. ఫ్రంట్లో లోగా, బ్యాక్ వచ్చేసి షోల్డర్ వచ్చి 4 పెడుతున్నాను నేను, డౌన్ వచ్చేసి 2 పెడుతున్నాను. అప్పుడు 1.5కి వస్తుంది మనకి. 1/2 ఇంచి స్టిచ్లోకి వెళ్తుంది కదా, అందువలన 2 పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆర్మోల్ చూడండి, ఫ్రంట్ పెట్టేసి ఆర్మోల్ ఇలా కట్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి 7.5 వచ్చేసింది మనకి షోల్డర్ అగలం అనేది. నార్మల్గా 7, ఇంకొంచెం ఉండే 7.5, 8లో పెట్టుకోవచ్చు. అప్పుడు 16 వస్తుంది మనకి షోల్డరు. ఇప్పుడు మనకి ఇది 14 వచ్చేస్తుంది, సాల్ను 14. ఫ్రంట్ కొంచెం సన్నగా మార్కులకు కలిపేయాలి. ఫ్రంట్ చూడండి, ఎక్స్ట్రా అలాగే వదిలింటాను. లాస్ట్లో లైనింగ్ అంతా అటాచ్ అయిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇంకా డౌన్ కావాలంటే డౌన్ తీసుకోవచ్చు. సాల్ ఇంతే అనేసి 2 ఇంచీలే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ పెట్టేసి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏం షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేద్దాము. ఎందువల్ల అంటే ప్యాడెడ్ వేసుకుంటాం కదా, అందువలన లైనింగ్కు మెయిన్ పీస్ సపరేటే మనం జాయింట్ చేసుకోవాలి. అందువలన అది ఏమన్నా కరెక్ట్గా షేప్లో ఉందో, ఏం మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్లో మెయిన్ పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. ఎందువలన అంటే అది కరెక్ట్గా జాయింట్ చేసినప్పుడు లైనింగ్కి మెయిన్ పీస్ జాయింట్లు వస్తాయి కదా ఫ్రంట్లో, ఆ జాయింట్ అనేది కరెక్ట్గా లెవెల్కే కూర్చోవాలి. అందువలన కట్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి, స్లీవ్కి ఈ సైడ్ ఆ సైడ్ జాయింట్ పడదు. క్లాత్ కొంచెం మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువే ఉంది, క్రాస్ బెల్ట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాతే మిగిలింది. చూడండి, బ్యాక్ నెక్కి పైపింగ్ వేస్తున్నాను. బ్యాక్ బ్లూ కలర్ శారీ, ఇది బ్లూ కలర్ పైప్ వేసినాను. చూడండి, నడుముకి అనేది పైపింగ్ లేకన్నా, ఇది పైపింగ్ లేదు, ఎమ్మింగ్ లేకుండా, చేతి పనితో పని లేకన్నా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నెక్కి ఇక్కడ ఒకటి ఇలా స్టిచ్ చేసుకున్నామనుకో మనకి తొందరగా వర్క్ అయిపోతుంది. ఆ బ్లౌజ్ పని కూడా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లౌజ్ కూడాను స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లైనింగ్ పైన వేస్తున్నాను, మెయిన్ బ్లౌజ్ మీద వేయలేదు. కొన్ని బ్లౌజ్ మీద వేస్తాను, బార్డర్ అలాంటివి ఉంటాయి కదా. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మీద వేయట్లేదు. ఫుల్ లైనింగ్ అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేద్దాము. ఇలా వర్క్ తొందరగా అయిపోవాలి అంటే మనకి చేతి పని చేసేవాళ్ళు లేకపోయినా పర్వాలేదు, మనం ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో హుక్స్ వేసుకునేయచ్చు. ఇక్కడ చేతి పని ఏమీ లేకుంటే నడుముకి నెక్కి అంతా చేతి పని ఉంది అనుకో, తొందరగా కస్టమర్ అడిగినా మనకి ఇచ్చేకయ్యలేదు. అందువలన మనం ఇలా ఫినిష్ చేసుకుంటా ఉంటే ఈజీగా మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది. ఒకరి మీద ఆధారపడేది ఉండదు. చూడండి, బ్యాక్ అంతాను అయిపోయింది. ఇలా వర్క్ అయిపోయి స్లీవ్లకి అంతా పైపింగ్ పెట్టేసినాను. ఫ్రంట్ రెడీ చేసేస్తున్నాను. చూడండి, పైపింగ్ వేసేసి క్లోజింగ్ పైపింగే అన్ని దానిలకి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేద్దాం. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ మనము ఒకే మెథడ్లో చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మనకి ఎలా ఈజీ అవుతుందో అలా ఈజీలో మనం చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ జాయింట్ చేసినది కచ్చా పైకి లేకన్నా రఫ్ కొడుతున్నాను.
ఈ సైడ్ అలాగే చేసేస్తాం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ పెట్టింటాం కదా, ప్యాడెడ్ వేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచీలకు పొడవుకి వేసుకోవాలి. 10 ఇంచెస్ కరెక్ట్గా మనకి అక్కడికి వస్తుంది. అంటే ఇది హైట్ని కూడా బట్టి కొంతమందికి 9 ఇంచీలకే వస్తుంది, 10 ఇంచీలకే వస్తుంది. హైట్ని బట్టి కూడా మనం ప్యాడెడ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా కొంచెం హైట్ తక్కువ ఉంది అంటే వాళ్ళకి 9 ఇంచీలు వేసుకోవాలి. కొంచెం హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 10-10.5లో ప్యాడెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రంట్లో ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా లైనింగ్ అంతా అతికిచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్లో చూడండి మనము కొంచెము కట్ చేసుకోవాలి. సేపు ఫస్ట్లో కట్ చేయలేదు కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయిన తర్వాత కట్ చేద్దాం. ఇలా వచ్చేసింది చూడండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సేపుగా ఫ్రంట్లో వచ్చింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి. నేను పదే బ్యాక్ ఎందుకు చూపిస్తున్నానంటే, బ్యాక్ ఎక్కువ చేతి పని అంతా చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఎక్కువ కొత్త వాళ్ళకన్నా చూస్తే తెలుస్తుంది, తొందరగా ఫినిష్ బ్లౌజ్ కూడా అయిపోతుంది అనేసి చూపిస్తున్నాను. ఇంకా ఫ్రంట్ అంతా నార్మల్, అన్ని బ్లౌజులకి మనం పైపింగ్ లోడింగ్ పైపింగ్ చేస్తాను కదా, అలాగనే ఫ్రంట్లో చేసేస్తున్నాను. ఉక్స్ పట్టీకి వచ్చేసి లైనింగు, కాజా పట్టీకి వచ్చేసి లైనింగు ప్లస్ మళ్ళా ఇక్కడ మెయిన్ పీస్ 2 వేసినాను. కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను. ఎక్కువ టైం ఉంటే చూసే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి తొందరగానే ఫాస్ట్గా పెట్టేసినాను. మర్చిపోకనే ఈ షోల్డర్ అంతా చూసుకొని మార్క్ వేసుకోండి. ఒకతూరు చెక్ చేసుకొని కరెక్ట్గానే ఉంటుంది. అయినా మనం చెక్ చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఫస్ట్లో జాయింట్ చేసేక ముందు స్లీవ్ అలా చెక్ చేసుకొని ఒకతూరి స్లీవ్ అనేది జాయింట్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. అసలు తొందర అనేది ఉండలేదు మళ్ళీను. లేదా కొంచెము జాయింట్ అంతా చేసిన తర్వాత చూస్తే ఒక్కొక్క బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చిన డేట్ చూసి నేను ఇలాంటివంతా నాకు డౌట్ వస్తుంది. అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్లో అలాగే వదిలేసినాను అని చెప్తే కదా, కటింగ్లో కట్ చేయలేదు కదా ఫ్రంట్లో. ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను. ఇలాగనే ప్రతి ఒక్క బ్లౌజ్కిను నేను చేసేది. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బొటిక్లో అలాంటిదంతా షాపుల్లో అంతా ముందుగానే కట్ చేస్తారు కట్ చేసేటప్పుడు. నేను ఇప్పుడు అనేది కట్ చేస్తాను ఫ్రంట్లో. సేప్ పట్టి వేసినా కూడా ఇలా వేసినా కూడా నేను ఎప్పుడూను లాస్ట్లో స్లీవ్ అంతా అటాచ్ అయిపోయిన తర్వాతనే నేను చెక్ చేసేది. ఫ్రంట్ బ్యాక్ లెవెల్ సైడ్ అటాచ్ చేస్తాం చూడు ఫినిషింగ్, అప్పుడు చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం టిప్నెస్గా ఉంటుంది, అందువలన 1.5 ఇంచ్ వేసి ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రంట్లో. చూడండి ఇలా వచ్చేసి చెక్ చేసుకోవాలి ఒకతూరి. ఇప్పుడు ఇలా పెట్టుకునేసి మనకి ఫ్రంట్ సైడ్ అనేది పైకి రావాలి, టాప్ సైడు వచ్చేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ ఎంత ఉందో చూసి మార్క్ వేసుకొని స్టిచ్ చేసుకోవడమే. ఆర్మోల్ ఎంత ఉందో ఒకతూరి చెక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే కాజా పట్టి ఇలా పెట్టేసి ఇలా పెట్టుకొని మార్క్ వేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ సైడు అదే మెథడ్లోనే చేద్దాము. ఫ్రంటే రావాలి పైకి, ఉక్స్ సైడ్ ఇది. చూడండి బ్లౌజు సైడ్ స్టిచ్చెస్ అయిపోయింది. ఒకతూరి చూడండి. ఎవరికన్నా యూజ్ అయితే మీ ఫ్రెండ్కో మీ రిలేషన్లకి ఎవరికన్నా వీడియోని సెండ్ చేయండి, వాళ్ళకి యూజ్ కావచ్చు. చూడండి ఫ్రంట్ రౌండ్ ఇలా వచ్చేసిందో. ఈ కస్టమర్ లేదు, వీళ్ళు ఊటీలో ఉన్నారు, లేకంటే ఏసీ చూపించిండ్రు. వీళ్ళు పెండ్లు అంతాను నా చేతికే ఇచ్చిండ్రి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడే స్టిచ్ చేయించుకోరండి ఆ యొక్క దగ్గర అని చెప్పి 2 బ్లౌజెస్ ఇచ్చిన్నారు. ఇక్కడే స్టిచ్ చేయించుకొని ఎత్తుకొని వెళ్తారు.
లేకంటే వేసిన తర్వాత చూపించింది ఇక్కడ దగ్గరలో ఉండింటే కస్టమరు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఆల్రెడీ ఒక కస్టమర్కి నేను ఇదే టైప్లో స్టిచ్ చేసి ఇచ్చిన్నాను, అందువల్లనే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. చూడండి ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్? ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.